కానీ ఇవాళ చూసిన కొన్ని సందర్భాలు చూస్తే కడుపు తరుపుకోదు. ఈ భాగ్యానికైనా మేము మీకు ఓట్ చేసి ఆ కార్పొరేషన్ కూర్చోబెట్టిందని మా మొఖాన్ని పోస్తున్నారు కదా. రోడ్ల విస్తరణలో భాగము, పట్టణ సుందరీకరణలో భాగము తెలియదు కానీ డెక్కాడని నిరుపేదల జీవితాలని మనం చిదిమేస్తున్నాం. వాళ్ళు పొట్టు బాడు కట్టుకునే శక్తి ఉండదు. ఆ పూట తెచ్చుకోవాలి, ఇల్లు కట్టుకోవాలి, పిల్లలు చదువు నడుపుకోవాలి. ఇలాంటి వాళ్ళ మీద మనం ఏ ఇది లేకుండా అంటే మనం రోడ్డు డెవలప్ చేయాల్సిందే, పట్టణాలు సుందరీకరించాల్సిందే. అలాగని వాళ్ళ జీవితాల్లో మనం చీకటి నింపడం ఎంతవరకు సాధ్యం? ఇటీవల మన రాజరాజ టెంపుల్ అనుకుంటాం, ఎన్నో ఏళ్ళ నుండి పోనీ చేయండి, వాళ్ళకి ఏదైనా ఒక సహాయం చేయండి. ఒక మీరే కోట్లు కట్టించండి, మీరే బాడుకి ఇవ్వండి తక్కువ రేట్లు. ఇప్పుడు డైగోస్టోర్ సెంటర్లు ఉన్నాయి, కోట్లు 18,000, 20,000, 30,000. ఏంటండి పేదోడు కట్టలేదేనా? పేదోడు బతకడానికి చేస్తున్నాం, పేదోడికి వ్యాపారం చేస్తున్నాం. మనం ఎవరికి ఇస్తున్నాం కోట్లు? ఏం చేస్తున్నాం మనం? మన దర్గా భారతీయ దర్గా కూడా ఇదే పరిస్థితి. ఎక్కడో నుండి దూర ప్రాంతాల నుండి కడుపాత్రం కోసం ఏదో భగవంతుని దర్శించుకుందాం, 4 రూపాయలు సంపాదించుకుందాం వచ్చేది నేల 10,000 అంట, 20,000 అంట, అడుగులంట. వాళ్ళ కడుపు కొడుతున్నాం, వాళ్ళ బ్రతుకు కొడుతున్నాం, వాళ్ళ జీవితాన్ని నాశనం చేస్తున్నాం. ఏంటి ఇది? ఎంతవరకు సమంజసం? ఇలాంటి వాటి మీద ఎందుకు చర్య తీసుకోలేకపోతున్నారు? తర్వాత పొదలపూర్ రోడ్లో నుండి డైకస్ రోడ్ నుండి కొత్తూరు దాకా రోడ్డు వెడల్పు చేశారు, మొత్తం క్లీన్ చేస్తామని. ఈనాటి వరకు దిక్కులేదు. ఎందుకు చేసి ఎంతమంది జీవితాల్లో మీరు చీకటి నింపారు, ఎంత జీవితాన్ని నాశనం చేశారు, ఎంత జీవితాలు బాధలుస్తున్నారు. ఈరోజు కూడుకు జరగక వాళ్ళు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఆ రోడ్డు ఎప్పుడు వేస్తారు? చేతిలో డబ్బు లేనప్పుడు మీరు ఎందుకు క్లీన్ చేయాలి? వాళ్ళు కొంతకాలం బతుకుతారు కదా, వాళ్ళకి ఏదో అంగడి ఏర్పాటు చేస్తే అంగడి చుట్టూ చేయాలి కదా. వాళ్ళ జీవితాన్ని నాశనం చేసేదానికి మనం ఉండేది. వాళ్ళ దగ్గర ఓట్లు వేయించుకొని వాళ్ళకి ఇలాంటి ఇబ్బంది పెట్టడానికి మన కార్పొరేషన్గా వచ్చింది. ఇలాంటి పరిస్థితుల మీద ఎందుకు మీరు చర్చలు పెట్టలేదు? పేద ప్రజలకి ఏదైనా చేద్దాం, ఇది ఫలాంది అనేది ఎందుకు మమ్మల్ని పిలవడం లేదు? దానికోసంగా ఇది పెట్టాలని ఇది కాదు కదా చర్చ అనేది. పేదవాళ్ళ కోసం ఏం చేస్తాం? నేను కొట్టు కడతామా? ఎక్కడ కడతాం? ఏంటి? ఇప్పుడు అక్కడ నారాయణ గారి 116 అంశం అది లీజ్ అన్నారు, అదే పెట్టేశారు. ఏం పేదల సమస్యలు పట్టలేదా? మనకు పేదల గురించి ఏం చేయడానికి ఒక ఆలోచన లేదా? ఈ పేద ప్రజలుగా చేయాల్సింది. ధనవంతులు అంటే వాళ్ళు ఏమైనా చేస్తారు, ఏదైనా చేసుకుంటే ఎక్కడైనా చేసుకుంటారు. మరి పేదల కోసం మనం చేసే పరిస్థితి ఏంటి? ఎందుకు పేదల కోసం చేయడం లేదు? మా ముఖాన్ని మూస్తున్నాం మేడం, మా ముఖాన్ని మూస్తున్నాం. పేద ప్రజల కోసం అంగళ్ళు పట్టించండి, ఎంతో రోడ్ మార్చిన చెప్పి వాళ్ళ భక్తులకు వచ్చేయండి. ఎక్కడైతే మీరు అంగట్లేదు ఈ మధ్య కూర్చారో వాళ్ళకి వెంటనే అంగళ్ళు ఏర్పాటు చేయాలి. అది వాళ్ళ జీవితాల్లో వాళ్ళ పిల్లలు చదువుకునే పిల్లలు ఫీజులు కట్టుకోవడానికి లేదు, ఇంటికి బాడు కట్టుకోవడానికి లేదు, వడ్డీలు తెచ్చుకుంటారు, తడలు తెచ్చుకుంటుంటారు, తడలు కట్టుకోవడానికి లేదు. ఒక్కొక్కరైతే ఆత్మహత్యలు అయితే బయటపడలేదు. కానీ అంతటి పరిస్థితిలో ఉన్న జనాలు వాళ్ళ గురించి ఎందుకు ఆలోచించలేదు? వాళ్ళ గురించి ఎందుకు చర్చించలేదు? వాళ్ళ గురించి ఎందుకు అజెండాలో పెట్టలేదు? కాబట్టి దయచేసి అలాంటి పేద ప్రజల కోసం చర్యలు తీసుకోండి, పేద ప్రజల కోసం నిర్ణయాలు తీసుకోండి. ఈ ఎప్పుడూ ఉండేదే ఈ పాస్ట్ అవుతుంది. కాబట్టి పేద ప్రజల కోసం చర్చించేసి వచ్చే సంవత్సరమైనా సరే దర్గా పంటకి అందరి వాళ్ళు వస్తే వాళ్ళకు మాత్రం ఖర్చుతో మాత్రమే తలాసేలా చూడండి. వాళ్ళ భక్తులు కొట్టద్దు, వాళ్ళ కడుపు కొట్టద్దు. భగవంతుడు పేరు 4 రూపాయలు సంపాదించుకున్న భగవంతుడు దర్శించామనేటువంటి సంతృప్తి కాదా తప్ప మన దగ్గర పోయాము డబ్బులు పోగొట్టుకున్నాం అనేటువంటి బాధలు మాత్రం ఎవరు కలిగించవద్దని నేను కార్పొరేషన్ చదువుకున్నాను. అదేవిధంగా కార్పొరేషన్ అంత పెద్ద పండుగ జరిగితే కార్పొరేషన్ అంత ఖర్చు పెడితే మాకెందుకు తెలియజేయలేదు? మీరు ఏం మేము కార్పొరేషన్ సభ్యులు కదా? అంతకుముందు సమావేశంలో అడిగాము, అయినా కూడా మాకెందుకు చెప్పలేదు? ఏం మేము అర్హులం కదా? ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.